నువ్వనేవాడివే ఉంటే మా ఇద్దరికి ఎందుకు ఎడబాటు, మాకెందుకు ఈ గుండె కోత? నా నుండి దూరం కానని ఇంకా ఎంతకాలం ఉంటావనో? నా కోసం మీరింకా ఎంతకాలం వెతుక్కుంటూ ఎదురు చూస్తూ ఉంటారు సార్? నువ్వు నిజం తెలుసుకుని వచ్చేంత వరకు ఇలాగే ఎదురు చూస్తూ ఉంటానను. రావాలని, మీతో కలిసి జీవించాలని ఉన్నా రాలేని పరిస్థితి సార్. నన్ను క్షమించండి. ఒక అబద్ధంతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని తెలిస్తే నిన్ను నువ్వు కూడా క్షమించుకోలేవను. మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు, కానీ నేను మాత్రం మీకు బాధనే మిగిల్చాను సార్. నువ్వు పంచిన ప్రేమనైనా మిగిల్చిన బాధనైనా నేను హ్యాపీగానే ఫీల్ అవుతానను. ఆర్య, అను గురించి ఆలోచిస్తున్నావా? తన గురించి ఆలోచించడం తప్ప తనని వెతికి నా దగ్గరికి తెచ్చుకోలేకపోతున్నాను సండే. ఆ జోగమ్మ చెప్పింది కరెక్ట్ కాదు అని తెలిస్తే తప్ప అను తనంతట తానుగా బయటికి రాదు ఆర్య. మనం ఆ విధంగా ఏదైనా ప్రయత్నం చేయడం మంచిదని నా అభిప్రాయం. నేను అదే ఆలోచిస్తున్నాను సండే. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? అవునార్య. దేని గురించి? ఆ ఛాయాదేవి గురించే. మనం ఆ స్కూల్ ల్యాండ్ వికాస్ వర్మ గారు డొనేట్ చేసిందే అని డాక్యుమెంట్స్ చూపించాం కదా. కానీ ఆ ఛాయాదేవి ఎక్కడో అబ్రాడ్లో సెటిల్ అయిన వికాస్ వర్మ గారిని, వాళ్ళ కొడుకుని బెదిరించి అసలు ఆ స్కూల్ ల్యాండ్కి తన ఫ్యామిలీకి ఏ సంబంధం లేనట్టు డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ చేయించిందంట. వాటిని కోర్టులో సబ్మిట్ చేసింది అంటే ఆ స్కూల్ ల్యాండ్ తనది అని తీర్పు రావడం ఖాయమార్య. నువ్వు ఒకసారి వికాస్ వర్మతో మాట్లాడార్యా. ఇప్పుడే కాల్ చేస్తాను. వద్దు సండే. ఆ ఛాయాదేవి ఏం చేస్తుందో చేయని. ఏమంటున్నావు ఆర్య? వన్స్ కోర్టు తీర్పిచ్చిందంటే స్కూల్ని సీజ్ చేయిస్తుంది. చేయనివ్వు. ఆర్య, ఏ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటివరకు నువ్వు పోరాడావో అదంతా వేస్ట్ అయిపోతుంది ఆర్య. వాట్ హ్యాపెన్ టు యూ? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఆ ఛాయాదేవి టార్గెట్ నాతో పెళ్లి జరగడం. సో తన స్కూల్ ల్యాండ్ సొంతం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ మ్యాటర్ ప్రొలాంగ్ చేస్తూనే ఉంటుంది. అందుకే దీనంతటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఫుల్ స్టాప్ పెట్టడం అంటే ఓటమిని అంగీకరించడమా? కాదు, ఓడిపోయాను, లొంగిపోయాను అని చెప్పి ప్లాన్ చేయడం. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ ఆర్య. పక్షులు వలలో చిక్కాలి అంటే కేవలం వల పన్నితే సరిపోద్దండే, గింజలు కూడా ఆశ చూపించాలి. అప్పుడే ఒక్కొక్కటిగా అన్ని పక్షులు వచ్చి చిక్కుకుంటాయి. యు మీన్ ఛాయాదేవి కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటావా?
అఫ్ కోర్స్ ఏ సపోర్ట్ లేకుండా యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలో బిజినెస్లు మెయింటైన్ చేయడమే కాకుండా బెదిరించి భయపెట్టి మరీ తన పనులు చేయించుకుంటుంది అంటే తనకేదో బిగ్ సపోర్టే ఉండుండాలి. ఆ సపోర్ట్ ఎవరై ఉంటారు ఆర్య? ఆ సపోర్ట్ ఎవరో కాల్సండే, జలంధర్. జలంధరా? ఎస్ అండే. ఛాయాదేవి ఎవరో కాదు, ఆ జలంధర్ చెల్లెలు. ఓ మై గాడ్. వాళ్ళు యుఎస్, యూకేలో చేసిన ప్రతి బిజినెస్ కూడా నమ్మించి మోసం చేసి లాక్కున్నవే. అలా మోసపోయిన వాళ్లలో అంజలి పేరెంట్స్ కూడా ఉన్నారు. జలంధర్ ప్లాన్ ప్రకారమే మదన్ని గ్రిప్లో పెట్టుకొని ఛాయాదేవి ఇండియాకొచ్చింది. నన్ను శత్రుత్వంతో జయించాలి అనుకుంది. కుదరక పెళ్ళి అనే కొత్త నాటకం స్టార్ట్ చేసింది. ఏదేమైనా ఆ అన్నా చెల్లెళ్ల టార్గెట్ నా పతనం. సచ్ ఎ క్రిమినల్ బ్రెయిన్స్. ఆర్య, ఆ జలంధర్ గాడిని క్షమించకూడదు. ఛాయాదేవిని ఏదో విధంగా లాక్ చేసి వాణ్ణి బయటికి రప్పిస్తా. వద్దు జెండే. ఛాయాదేవిని లాక్ చేస్తే జలంధర్ మాత్రమే బయటికొస్తాడు. మన టార్గెట్ వాడొక్కడే కాదు. మరి అను మన ముందుకి రావాలి అంటే ప్రస్తుతం మనకున్న ఒకే ఒక్క దారి ఛాయాదేవి. అంటే సింపుల్ జెండే. ఛాయాదేవిని అడ్డం పెట్టుకుని జలంధర్ మనతో ఆడుకోవాలని చూస్తున్నాడు. ఛాయాదేవి సపోర్ట్తోనే మాన్సీ కూడా మనకెదురు తిరుగుతోంది. ఇంతకుముందు ఛాయాదేవి చేతుల్లో నేను ఓడిపోకూడదనే అను లెటర్ రాసి మరీ నేను టెండర్ గెలిచేలా చేసింది. అదే నేను కాంప్రమైజ్ అయ్యాను, ఛాయాదేవికి లొంగిపోయానని తెలిస్తే నేను ఓడిపోవడం ఇష్టం లేక అను ఖచ్చితంగా బయటికొస్తుంది. అర్థమైంది ఆర్య. ఈ దెబ్బతో జలంధర్ ఛాయాదేవులు ఆట కట్టించవచ్చు, మాన్సీని లిమిట్లో పెట్టొచ్చు, అనుని తనంతట తానుగా బయటకు వచ్చేలా చేయొచ్చు. ఇక జరగాల్సిన కథ నేను చూసుకుంటాను. సండే, స్కూల్ విషయంలో ఏం జరిగినా సరే పిల్లల చదువుకి ఎలాంటి ఆటంకం రాదనే భరోసా పేరెంట్స్కి మనమే కల్పించాలి. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే ఆర్య. అయ్యో, ఏంటి సార్ మీరు ఏం చేస్తున్నారు? అసలు స్కూల్ క్లోజ్ చేయడం ఏంటి? మాకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అసలు ఎవరు సీజ్ చేయించారో చెప్పండి సార్. ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడండి, పిల్లలందరూ ఎండలో నిలబడి ఉన్నారు. ప్లీజ్ స్కూల్ ఓపెన్ చేయండి. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చెప్పండి సార్. ఏంటి సార్, ఏం మాట్లాడరు మీరు? స్కూల్ ఓపెన్ చేయండి సార్. టీచర్, ఏం జరిగింది? ఎందుకు అందరూ స్కూల్ బయటే ఉన్నారు? ఇంకెక్కడ స్కూల్ క్లోజ్ చేసి సీజ్ చేశారు. సార్, మీరు ఇలా స్కూల్ని సీజ్ చేస్తే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? తీసుకెళ్ళి వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి అమ్మా. సిటీలో ఇది ఒక్క స్కూలే ఉందా ఏంటి? మిడిల్లో పిల్లల్ని ఎవరు జాయిన్ చేసుకుంటారు సార్? అయినా లక్షలు పోసి చదివించుకునే స్తోమత లేదనే కదా మాకు వెసులుబాటుగా ఉన్న ఈ స్కూల్లో చదివిస్తున్నాం. అవన్నీ మాకు తెలియదమ్మా. ఛాయాదేవి గారు కేసు గెలిచి ఈ ల్యాండ్ తనదే అని ప్రూవ్ చేసుకున్నారు. అందుకే స్కూల్ని ఖాళీ చేయించాం. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మా డ్యూటీ మేము చేస్తున్నాం. మీరేదైనా అడగాలనుకుంటే ఈ స్కూల్ ప్రిన్సిపల్ని లేదా ఆ ఛాయాదేవి గారిని అడగండి. మమ్మల్ని నిలదీస్తే ఏం లాభం లేదు.
అడుగుతాను. అడగాల్సిన వాళ్ళని అడుగుతాను. మిగతా విషయాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు స్కూల్ ఓపెన్ చేయండి. స్కూల్ ఓపెన్ చేయండి. పిల్లల్ని చూసైనా స్కూల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తారా లేదా? ఓపెన్ చేయండి. ఎవరు అసలు ఎందుకు క్లోజ్ చేశారు? ఓపెన్ చేయండి. ఎవరు చెప్పారు? ఓపెన్ చేయండి. It's a great victory for you. I never expected this. Thank you. Thank you so much. ఆర్యవర్ధన్ మీద గెలవడంలో ఉన్న ఆ కిక్కే వేరు. వి హ్యావ్ ఎ కాల్. హలో మిస్సెస్ మాజీ అనురాధ ఆర్యవర్ధన్ గారు, ఎలా ఉన్నారు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే పబ్లిక్ భరిస్తూ పోతారనుకుంటున్నావా? ఇప్పుడు పబ్లిక్ని నేనేమంత ఇబ్బంది పెట్టాను? నా స్థలంలో ఉన్న స్కూల్ని మూయించేశాను, అంతే కదా. నా ప్రాపర్టీ నా ఇష్టం. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. అన్యాయం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. అరే, కొటేషన్ చెప్తుంది, రాసుకోండి ఛాయదేవి గారు. నక్కలన్నీ ఒకచోట చేరి సింహానికి ఎదురెళ్లడానికి ప్రయత్నించినా ఒక్కసారి ఆ సింహం గర్జిస్తే చాలు, తోకలు ముడవాల్సిందే. ఆర్య సార్ని ఓడించాలి అన్న పంతంతో స్కూల్ని అడ్డు పెట్టుకుని చదువుకునే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా? ఏం చేస్తాం? నీ భర్త మీద గెలవాలి అంటే ఇలాంటివి తప్పవు. ఫైనల్లీ సాధించాను. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. కోర్టు తీర్పొచ్చిందని ఆయన చేతులు ముడుచుకొని కూర్చోరు. ఎలాగైనా ఈ స్కూల్ని నీ నుండి కాపాడతారు. చూస్తూ ఉండు. నేను కూడా స్కూల్ని ఇచ్చేస్తాననే చెప్పాను. కాకపోతే జస్ట్ నన్ను పెళ్లి చేసుకుంటే చాలు అన్నాను. ఒకసారి నువ్వు రికమెండ్ చేయొచ్చు కదా. కట్నం కింద స్కూల్ని చదివిస్తానంటాను. గ్రేట్ కదా. షటప్. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి. ఆర్యవర్ధన్ స్టైల్లో ఆయనే మీకు సమాధానం చెప్తారు. అప్పుడు మీరు చేసిన తప్పు మీకే తెలుస్తుంది. అంత సీనేం లేదులే కానీ స్కూల్ ఓపెన్ అవ్వాలంటే ఆర్యతో నా పెళ్లి జరగాలి, అంతే. ఇది ఫిక్స్ అయిపోయే. అది మాత్రం జరగదు. స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఆర్య సరే దగ్గరుండి ఓపెన్ చేయిస్తారు. ఇది నువ్వు ఫిక్స్ అయిపో. ఓకే? హే, చింత చచ్చిన పులుపు చావదు అంటే ఇదేనేమో. తెగ మిడిసి పడుతుంది. అది వాళ్ళ ప్రేమలో ఉన్న పవర్ ఛాయదేవి గారు. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం అలాంటిది. ఆ నమ్మకాన్ని నేను చంపేస్తాను. అమ్మా, మా స్కూల్ ఇంకా ఓపెన్ చేయరా? మా స్కూల్ ఇంకా ఉండదా? పోలీస్ అంకుల్ కూడా ఏమీ చేయలేదు. ఎందుకమ్మా? బాధపడకండి నాన్న. ఒక మంచి పని చేయడానికి ఎవరో ఒక మంచి మనిషిని ఆ దేవుడు పంపిస్తాడు. అప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది. అమ్మా, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను. తనే వచ్చి ఈ స్కూల్ని కాపాడతాడు. అక్కి, ప్రతిసారి అలా చేయకూడదు. నువ్వు కామ్గా ఉండు. లేదన్నయ్య,
స్కూల్కి ఏం కాదని నాకు ప్రామిస్ చేశారు. అందుకే ఫ్రెండ్కి ఈ విషయం చెప్తే మళ్ళీ స్కూల్ ఓపెన్ చేయిస్తారు. అప్పుడు మనం ఏం చెక్క స్కూల్కి వెళ్ళొచ్చు. అమ్మా ప్లీజ్ ఫోన్ ఇవ్వు. అఖి ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. అఖి అఖి ఉండు. ఎక్సలెంట్ జాబ్. అండ్ దాదా ఈ ప్రాజెక్ట్ ఆర్య హాయ్ జండే సార్, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. వద్దు అంజలి, ఏమైంది జండే, ఏదో టెన్షన్గా కనిపిస్తున్నారు? అది నీరజ్ సార్. స్కూల్ విషయం ఏమైంది జండే? మనం అనుకున్నట్లే జరిగింది ఆర్య. ఛాయాదేవి కోర్టు నోటీసులు తీసుకొచ్చి స్కూల్ని సీజ్ చేయించింది. వాట్? కోర్టు నోటీసులు తీసుకురావడం ఏంటి? ప్రాపర్టీ తనది కాదని ప్రూఫ్ చేశాం కదా. మరి కోర్టు తనకు ఫేవర్గా ఎలా మారింది? ఆ ఛాయాదేవి కన్నింగ్ మైండ్ గురించి మనకు తెలిసిందే కదా. అలా అని మనం ఊరుకుంటామా జండే? అసలు మనం అలర్ట్గా ఉంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు కదా. నువ్వేం చేస్తున్నావు జండే? నీరజ్, జండేని నేనే సైలెంట్గా ఉండమన్నాను. మీరు చెప్పారా? అంటే మీరు ఈ విషయంలో లైట్ తీసుకుంటున్నారా దాదా? అదేం సార్, పిల్లల చదువుల మధ్యలో ఆగిపోతే వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? దాదా మీరు ఫైట్ చేసింది కూడా వాళ్ళ కోసమే కదా. లాస్ట్ మినిట్లో గివ్ అప్ ఏంటి దాదా? నేను అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను నీరజ్. బీ పేషెన్స్ ఫర్ సమ్ టైమ్. అది కాదు దాదా నేను చెప్పేది. హలో అఖి. హలో ఫ్రెండ్, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? మరి స్కూల్కి వెళ్దామని వస్తే ఆ బ్యాడ్ ఆంటీ ఉంది కదా, స్కూల్ క్లోజ్ చేయించేసింది. మా స్కూల్ ఇంకా ఉండదంట. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్. నువ్వు వెంటనే ఇక్కడికి రా ఫ్రెండ్. మా స్కూల్ మాకొచ్చేలా చేయవా? లేదంటే వాళ్ళు స్కూల్ పడగొట్టేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్, నాకు చాలా ఏడుపు వస్తుంది ఫ్రెండ్. అఖి, నువ్వు ఏడవకు. నేనున్నాను కదా. మీ స్కూల్కి ఏం కాదు. ఈ ఒక్కరోజు స్కూల్కి హాలిడే అనుకో. రేపటి నుంచి నువ్వు చక్కగా స్కూల్కి రావచ్చు. నిజమా ఫ్రెండ్? మేమంతా రేపటి నుంచి స్కూల్కి రావచ్చా? నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్. నువ్వు ప్రామిస్ చేసావంటే ఖచ్చితంగా చేస్తావు. ఐ నో ఫ్రెండ్. ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం చెప్పి బాధపడకు అని చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ డియర్. బాయ్. సండే ఆర్య ఛాయాదేవితో మాట్లాడాలి. ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. సార్, తనని మన ఇంటికి పిలుస్తున్నారా? వద్దు సార్, ప్లీజ్. తను లేనిపోని నాన్సెన్స్ మొత్తం క్రియేట్ చేస్తుంది. అవును దాదా, తనతో పాటు ఆ మాన్సీ కూడా వస్తుంది. బోత్ ఆర్ డిస్కస్టింగ్ పీపుల్. అసలు మీరు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? నీరజ్, సండే ఛాయాదేవికి ఫోన్ చేసి రప్పించు.
ఏంటి ఫోన్నే చూస్తూ మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నట్టున్నారు? జస్ట్ ఎక్స్పెక్టింగ్ ది కాల్. ఎవరి దగ్గర నుంచి? స్కూల్ సీజ్ చేసి పిల్లల్ని టీచర్స్ని స్కూల్ నుండి పంపించేశాం కదా, ఆర్యవర్ధన్కి ఈ విషయం రీచ్ అయ్యే ఉంటుంది. సో సమరానికో సంధికో ఫోన్ అయితే వస్తుందనే అనుకుంటున్నాను.